హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2014లో విడుదలైన ఇంటూ ద స్టార్మ్ అని సూపర్ అయిన డిజాస్టర్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఒక అందమైన చిన్న ఊరు అన్ఫార్చునేట్లీ ఒకటి తర్వాత ఒకటిని కంటిన్యూస్ గా ఒకేసారిగా ఎన్నో టొర్నాడోస్ వీళ్ళ సిటీని అటాక్ చేస్తాయి. ఈ తుఫాను ఎంత భారీ భయంకరంగా ఉంటుందంటే ఏకంగా ఏరోప్లేన్స్ దాని బలానికి ఎగిరిపోయే అంత. వాటికి ఆ పరిస్థితి అంటే మనుషులు ఇందులో చిక్కుకుంటే ఏమైపోతారో ఆలోచించండి. సడన్ గా వచ్చిన ఈ స్టార్మ్ వల్ల ఊరు వదిలి బయటికి వెళ్ళలేక అందులోనే ఇరుక్కున్న ప్రజలు ఆఖరికి ప్రాణాలతో బయటపడతారా లేదా అనేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఒక రోజు రాత్రి బాగా వర్షం పడుతుంటే కారులో నలుగురు హై స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ ని మరి స్కిప్ చేసి ఎంజాయ్ చేయడానికి బయటకొచ్చామని మాట్లాడుకుంటున్నట్టు చూపిస్తారు. ముందు అంతా సరదాగా నవ్వుకుంటూ ఉంటే సడన్లీ వీళ్ళకి ముందు రోడ్ మీద ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ ఒక్కొక్కటిగా బ్లాస్ట్ అవుతూ చీకట్లో ఎలక్ట్రిసిటీ స్పార్క్ అవడం చూసి వీళ్ళలో ఒకడు దాన్ని రికార్డ్ చేద్దామని ఫోన్ తీసుకుని కిందకు దిగుతాడు. లోపల నుంచి ఒక అమ్మాయి, రే బిల్లి, కార్తీక్, మనం ఇక్కడ నుంచి వెళ్లిపోదామని ఎంత అరిచినా వినిపించుకోడు. అంతే, కొన్ని సెకండ్స్ లోనే అక్కడికి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక పెద్ద టొర్నాడో వచ్చేస్తుంది. బయటికి వెళ్లిన బిల్లి ఇది చూసి ఓరి దేవుడు అని అరుస్తూ కంగారుగా కారెక్కి వెళ్లిపోదామనుకుంటారో లేదో చిటికేసేలోగా దగ్గరికి చేరుకున్న టొర్నాడో ఆ కార్తో సహా వాళ్ళందరినీ గాల్లో ఎగరేసేయడంతో వాళ్ళ బండి చిన్న భిన్నమై అందులో ఉన్న వాళ్ళ అరుపులతో ఆ సిన్ని అలా కట్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే తెల్లవారి న్యూస్ లో రాత్రి ఆ సుడిగాలిలో ఇరుక్కుని ఆ నలుగురు స్టూడెంట్స్ చనిపోయారని, అది చేసిన విధ్వంసం ఇంతో కొంతో కాదని చెప్పడం చూస్తాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ టీం పేరే టైటస్. ఈ సుడిగాలి తుఫానులని వెతుక్కుంటూ వెళ్లి మరి వాటిని ప్రొఫెషనల్లీ రికార్డ్ చేసి స్టార్మ్ చేసర్స్. తుఫానులోకి వెళ్లడం ప్రాణాలకే ప్రమాదం, వీళ్ళెందుకింత పెద్ద రిస్క్ తీసుకుంటున్నారని ఆలోచిస్తున్నారు కదా. యాక్చువల్లీ వీళ్ళు షూట్ చేసిన ఫుటేజ్ ని టీవీ ఛానల్స్ కో డాక్యుమెంటరీస్ కో అమ్ముతారు. సో సరిగ్గా క్లిక్ అయితే వీళ్ళ బిజినెస్ చాలా ప్రాఫిటబుల్. బండి నడుపుతున్నాడు, ఇతని పేరు పీట్, వీళ్ళ టీమ్ లీడర్. ఇప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. న్యూస్ లో నిన్న రాత్రి టొర్నాడో వచ్చి నలుగురు పిల్లలు చనిపోయారని చెప్పడం విని మనం ఆ ఏరియాకి దగ్గరలోనే ఉంటూ ఆ సుడిగాలి రికార్డ్ చేయలేకపోయామే అనేది ఇతని బాధ. మోరోవర్ సుడిగాలి తుఫాను అన్నాక ప్రతిరోజు వస్తాయా ఏంటి? ఏ సంవత్సరానికి ఒకటో రెండో సార్లు వస్తాయి. వాటిని కూడా రికార్డ్ చేయలేకపోతే వీళ్ళంతా అడుక్కు తినాల్సిందే. లాస్ట్ గా మనం టొర్నాడో రికార్డ్ చేసి ఎన్ని రోజులవుతుందని వెనక కూర్చునున్న కెమెరామెన్ జేకబ్ ని అడిగితే అటు ఇటు లెక్కేసి అతను సంవత్సరం అయిపోయింది బాస్ అని చెప్తాడు. ఇది విన్న పీట్ ఇంకా పేలిపోయి పక్కనున్న లూకస్ దగ్గర, విన్నావుగా, సంవత్సరం అయిపోయింది మనం ఫుటేజ్ షూట్ చేసి, అయినా నువ్వు ఏదో కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు తినడానికి ప్రతి 10 అడుగులకి ఒక కొట్టు దగ్గర ఆగిపోతున్నావు. మనం ఏమైనా సినిమా తీస్తున్నామారా? వాళ్ళు డాక్యుమెంటరీకి ఇచ్చిన ఫండ్స్ మొత్తం నువ్వు తిని తీర్చేసావు. ఇక్కడైనా ఆ పని మొత్తుకుంటాడు. అండ్ ఈ టీమ్ కి టైటస్ అనే పేరు రావడానికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళు డ్రైవ్ చేస్తున్నారు ఈ బండి అతి బలమైన తుఫాను సుడిగాలి మధ్య కూడా కదలకుండా గన్నులా నిలబడుతుంది. ఆ రేంజ్ లో దీన్ని మోడిఫై చేసుంటారు. అందుకే ఈ బండి పేరు టైటస్. దీన్ని నడుపుతున్న వీళ్ళ టీం పేరు టైటస్. టీం లీడర్ పీట్, కెమెరామెన్ జేకబ్, ఇంకా ఫుడ్డీ లూకస్. వీళ్ళ ముగ్గురు కాకుండా వీళ్ళ టీంలో ఇంకో ఇద్దరు కూడా ఉంటారు. వాళ్ళు ప్రస్తుతం వేరే వ్యాన్ లో ఉన్నారు. డ్రైవ్ చేస్తున్న అతని పేరు డెరిల్. వెనక రీసెర్చ్ చేస్తుంది ఈ అమ్మాయి పేరు అలిసన్ ఒక మీటియోరాలజిస్ట్. వెదర్ డేటాని అనలైజ్ చేస్తూ నెక్స్ట్ స్టార్మ్ ఎప్పుడు ఎక్కడొస్తుందో ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేయడమే ఈ టీంలో తన పని. న్యూస్ లో వాతావరణ శాఖ వీళ్ళకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న 5 సిటీలకి హెచ్చరిక జారీ చేయడం చూసి వెంటనే టీం లీడర్ పీట్ ని కాంటాక్ట్ అయి ఈ విషయం తెలియపరుస్తుంది. ఇంకేంటి, న్యూస్ లో ప్రజలని అటువైపు వెళ్ళొద్దు మొర్రో అని కొట్టుకుంటూ ఉంటే వీళ్ళేదో ఇన్విటేషన్ ఇచ్చి మరీ పిలుస్తున్నట్టు తెగ ఖుషీగా అక్కడికి బయలుదేరుతుంటారు. నెక్స్ట్ సీన్ లో మనకి డానీ అనే అబ్బాయిని చూపిస్తారు. తన రూమ్ లో కెమెరా ముందు కూర్చుని ఇంకో 25 సంవత్సరాల తర్వాత తన లైఫ్ ఎలా ఉంటుందో, ఏమేం సాధిస్తాడో ఊహించుకుంటూ ఫ్యూచర్ లో చూడడానికి టైం క్యాప్సూల్ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు 41 ఇయర్స్ అయి ఉంటుంది. అప్పటికి నేనేం సాధిస్తానో నాకు తెలియదు గానీ ఇప్పుడు మాత్రం మా స్కూల్ వీడియో క్లబ్ కి నేనే హెడ్ ని. దట్ స్కూల్ కదా, ఈ రోజు స్కూల్లో అందరినీ రికార్డ్ చేయడం నా బాధ్యత అని చెప్తూ ఉండగా సడన్ గా అతని తమ్ముడు ట్రే ఎంట్రీ ఇచ్చి కనీసం 25 సంవత్సరాల తర్వాతైనా నీ క్రష్ తో మాట్లాడతావా, లేక ఇదిగో ఇలానే తన ఫోటో చూస్తూ దేవదాస్లా మిగిలిపోతావా అని టీస్ చేస్తాడు. ఆపరా అని తన అనాయింగ్ బ్రదర్ ని వదిలించుకుని కిచెన్ కి వచ్చిన డానీ బ్రేక్ఫాస్ట్ తింటున్నా వాళ్ళ నాన్న వైపుకి కెమెరా ఏం చేసి, ఈయనే మా స్కూల్ వైస్ ప్రిన్సిపల్, నాన్న మీరేమైనా చెప్పండి అని అంటే, బోన్ చేస్తున్నాను కనిపించట్లేదా, ఇప్పుడొద్దు డానీ, అసలే తుఫాన్ వస్తుందంటున్నారు, ఈ రోజు గ్రాడ్యుయేషన్ వేరే, ఏమవుతుందో ఏమో అని టెన్షన్ లో విసుక్కుంటాడు. స్కూల్ కి బయలుదేరుతూ వాళ్ళ నాన్న డానీ ఇంకా ట్రే ఇద్దరిని కారెక్కమని చెప్తే డానీ మాత్రం అలిగిపోయి తన సైకిల్లో వెళ్లడం చూసి, ఏమైందిరా, నేను తీసుకువెళ్తా, వచ్చి కారెక్కు అని పిలిస్తే వాళ్ళ నాన్న వీడియో రికార్డ్ చేస్తానంటే తిట్టాడు కదా, దానికి హర్ట్ అయిన డానీ, అక్కర్లేదు నేను ఒంటరిగా వెళ్ళగలను, ఎలాగో మీకు చాలా పనులుంటాయి కదా, మీ దగ్గర జస్ట్ నన్ను తిట్టడానికి తప్ప నాతో మాట్లాడడానికి టైమే లేదు కదా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న అలా కాదని ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నించినా అస్సలు పట్టించుకోడు. వీళ్ళిద్దరి గొడవని రికార్డ్ చేస్తున్న తమ్ముడు డ్రే మాత్రం ఇదంతా ఫన్నీగా ఫీల్ అవుతూ బాగా నవ్వుతూ, నానా ఇలా గొడవ పడుతున్నాడు, ఇప్పటికైనా చెప్పండి మీ ఫేవరెట్ కొడుకు నేనే కదా అని సరదాగా అడుగుతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి టైటస్ టీం వాళ్ళు పెట్రోల్ బంక్ లో ఆగి ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నప్పుడు వాళ్ళ లీడర్ పీట్ కి స్పాన్సర్ కాల్ చేసి నిన్న నైట్ టొర్నాడో మిస్ అయ్యారని చెడామెడా తిడుతూ నీకిచ్చిన ఫండింగ్ ఆపేస్తామని బెదిరిస్తే పీట్ వెంటనే నాకు తెలుసు కానీ ఈ రోజు రాత్రి ఇంకో పెద్ద
ఒకటి రాబోతుంది. ఎంత పెద్దదో సరిగ్గా చెప్పలేను కానీ ఇంతవరకు ఎవ్వరూ అలాంటిదొకటి చూసుంటారని మాత్రం నాకు తెలుసు. సో తొందరపడకు మిత్రమా, షార్ట్ ఆఫ్ ద సెంచరీతో నీ ముందుంటాడని బిల్డప్ ఇస్తాడు. కన్ఫర్మ్ గా ఈ రోజు సుడిగాలు వస్తుందని తెలుసా, మిస్ అయిపోరే అని అటువైపు నుంచి అడిగితే పీట్ వెంటనే ఏమో నేను డేవిడ్ సిన్క్లర్ అని ఆ మీటియోరాలజిస్ట్ ని అడిగా. కానీ మీరు ఈ అమ్మాయి అలిసన్ తెలివైంది చదువుకున్నదని నాకంటే గట్టారు. తానొచ్చి నుంచి మేము సుడిగాలేం కర్మ, నార్మల్ గాలిని కూడా చూడలేదని ఫ్రస్ట్రేట్ అవుతూ స్టామ్ చేసింగ్ డిగ్రీస్ తో కాదు గట్ ఫీలింగ్ తో చేయాల్సిన సాహస యాత్ర అంటూ ఫోన్ లో తెగ బిల్డప్ కొడుతుంటాడు. ఇదంతా వాటర్ బాటిల్స్ కొంటూ బయటకొచ్చిన అలిసన్ వినేస్తుంది. స్పాన్సర్ కి కాకమ్మ కవర్లు చెప్పి ఎలాగో కామ్ చేశాక లీడర్ పిట్ వ్యాన్ లో ఉన్న అలిసన్ దగ్గరికి వెళ్లి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన 5 సిటీలలో టొర్నాడో దేన్ని అటాక్ చేస్తుందో కనిపెట్టావని అడిగితే తాను ఆ తుఫాను బాగా వేగం పెంచుకుని ఇప్పుడు రివర్ సైడ్ వైపుగా వెళ్తుంది. మనం దాన్ని రికార్డ్ చేయాలంటే అక్కడికి వెళ్ళడానికి బదులు ఇదిగో ఈ సిల్వర్టన్ కి వెళ్తే మంచిదనిపిస్తుందని అంటుంది. వెరీ గుడ్, నీకేమనిపిస్తుందో ఎవరడిగారు తల్లి, నువ్వు చెప్పినట్టు మనం సిల్వర్టన్ కి వెళ్తే ఆ తుఫాను అసలు రాకుండా ఆ రివర్ సైడ్ నుంచి వేరే వైపు వెళ్ళిపోతే ఏం చేయడం, ఇది రిస్క్ కాదా అని పీట్ అంటే అతను ఫోన్ లో మాట్లాడటం వినింది కదా, కాబట్టి అలిసన్ కూడా సర్కాస్టిక్ గా ఏమో కావాలంటే నువ్వు చెప్పిన గట్ ఫీలింగ్ అనుకో, నేను డేటా చూసుకుని చెప్తున్నానని అంటే డెర్రిల్ ఇంకా మిగతా టీమ్మేట్స్ కూడా తన దగ్గర డిగ్రీస్ ఉన్నాయి బాస్ అని అలిసన్ కి సపోర్ట్ చేయడంతో ఇంకేం చేస్తాడు, పీట్ తను చెప్పినట్టే సిల్వర్టన్ వైపుగా తన టీంతో బయలుదేరుతాడు. ఈ సిల్వర్టన్ లోనే మనం ముందు చూసిన డానీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా చూడబోయే ఇంకో 2 క్యారెక్టర్స్ కూడా ఉంటారు. వీళ్ళిద్దరే అది పని పాట లేకుండా ఎలా అయినా యూట్యూబ్ లో ఫేమస్ అయిపోవాలనుకుని ప్రాణమిత్రులు. ఇప్పుడు కూడా వాళ్ళ పూల్ కి నిప్పంటించి బైక్ మీద దానిపై హై జంప్ చేస్తూ దాన్ని రికార్డ్ చేసి ఈ వీడియో ఖచ్చితంగా పాపులర్ అయిపోతుందని అనవసరంగా రిస్క్ తీసుకునే పెద్ద పిచ్చి టీం. వీళ్ళిద్దరూ ఇలా సాధించేసాం, సక్సెస్ అయిపోయామని సంబరపడిపోతున్నప్పుడు వీళ్ళ ఈ కోతి శిష్టలు వాళ్ళలో ఒకరి అమ్మ చూసిస్తుంది. కొట్టడానికి పరిగెట్టుకుంటూ వస్తే అమ్మో అమ్మ అని పారిపోతూ సరిగ్గా అదే సమయంలో ఆ టైటస్ టీం అటువైపు వెళ్లడం చూసి బండి చూసి వాళ్ళు స్టాంగ్ చేసేసి వాళ్ళని ఫాలో అయితే నెక్స్ట్ వీడియో కంటెంట్ దొరికిస్తుందని ఈ 2 యూట్యూబర్స్ దేని గురించి ఆలోచించకుండా పిచ్చి పట్టినట్టు నవ్వుతూ వాళ్ళని ఫాలో చేయడం మొదలు పెడతారు. సీన్ కట్ చేస్తే లీడర్ పిట్ డాక్యుమెంటరీకి ఫుటేజ్ కావాలని తన బండి టైటస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని రికార్డ్ చేయడం మొదలు పెడతాడు. ఇది మామూలు వెహికల్ కాదండో, తుఫాన్ని తట్టుకునే అంత మోడిఫై చేస్తారని చెప్పా కదా. యాక్చువల్లీ నా బండి ఈ బుజ్జికొండకు ఉన్నవన్నీ బుల్లెట్ ప్రూఫ్ విండోస్, 4mm సాలిడ్ స్టీల్ ఆర్మర్, ఇంకా ఏకంగా 170 mph లో సుడిగాలు వచ్చిన కదలకుండా ఉండడానికి గ్రౌండ్ లోకి దిగే గ్రాప్లింగ్ క్లాస్ కూడా ఉన్నాయని పీట్ ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ టైటస్ గొప్పతనం గురించి చెప్తూ ఉంటే మరోవైపు అలిసన్ కి తన 5 సంవత్సరాల కూతురు కాల్ చేసి ఈ వీకెండ్ ఇంటికొస్తానని చెప్పావు కదమ్మా, ఇంకెంతసేపు అని అడిగితే అలిసన్ బాధపడుతూ ఈసారి కూడా నేను రాలేకపోతున్నాను బేబీ అని చెప్పి బాధపడుతుంది. అది విని తన కూతురు అలిగి వెళ్లిపోతే అలిసన్ వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుని ఏమైందని అడుగుతుంది. అప్పుడే మనకి తెలుస్తుంది వీళ్ళు టొర్నాడోని కనిపెట్టడానికి 3 months నుంచి దేశమంతా ట్రావెల్ చేస్తున్నారు. ఈ 3 నెలలలో ఎవ్వరూ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని అలిసన్ మేము ఈ రోజు ఇంకో తుఫాను వెంట వెళ్తున్నాం, మోస్ట్ ప్రాబబ్లీ మాకు కావాల్సిన ఫుటేజ్ ఈ రోజు దొరికిస్తుందమ్మా, నేను ఆ పని అయిపోగానే ఇంటికి వచ్చేస్తాను. బట్ బై ఛాన్స్ ఒకవేళ దీన్ని కూడా మిస్ అయితే మళ్ళీ నాకు లీవ్ ఎప్పుడు దొరుకుతుందో చెప్పలేనని అంటూ తను వాళ్ళ అమ్మతో కొంచెం సేపు మాట్లాడాక కాల్ కట్ చేస్తుంది. సో రాబోయే సుడిగాల్ని షూట్ చేయడం టైటస్ టీమ్ లో అందరికీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సిల్వర్టన్ హై స్కూల్ ని రీచ్ అవుతారు. వాళ్ళ నాన్న ప్రిన్సిపల్ దగ్గర ఆ పని చేయి ఈ పని చేయి అంతా సరిగ్గా చేయని తిట్లు కాయడం చూసి అన్నయ్య డానీ నవ్వుకుంటూ దాన్ని కూడా వీడియోలో తీస్తాడు. సరిగ్గా ఈ సమయంలోనే అక్కడికి తన తమ్ముడు ట్రే రావడం చూసి నేను చెప్పిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూ తీసేసావా, గ్రాడ్యుయేషన్ సెరమనీ ఫుల్ గా రికార్డ్ చేసి నెక్స్ట్ వీక్ లోపే ఈ క్లిప్స్ అన్నిటిని ఎడిట్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని నాన్న చెప్పారు. సో పద టైం వేస్ట్ చేయకంటే ట్రెక్ ఏమో కమాన్ 25 years కి ఫ్యూచర్ ఎలా మారిపోతుందో, అప్పుడు పోయి టైం క్యాప్సూల్ వీడియోస్ ని ఎవరు చూస్తారని అసలు సీరియస్నెస్ లేకుండా సడన్లీ ఎదురుగా డానీ క్రష్ అయిన కేటలిన్ అనే ఆ అమ్మాయి వాళ్ళ టీచర్ దగ్గర ఏదో తిట్లు కాయడం చూసి తన అన్నయ్య డానీకి చూపిస్తాడు. రే అన్నయ్య, ఇదే మంచి అవకాశం, తనేదో సమస్యలో ఉన్నట్టుంది, వెళ్ళి మాట్లాడు, తనని కంఫర్ట్ చేయని ఐడియా ఇస్తాడు. ముందు వద్దనుకున్నా తరువాత ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకడం కష్టమని డానీ కూడా నర్వస్ గా లైబ్రరీలో కూర్చున్న కేటలిన్ దగ్గరికి వెళ్లి హాయ్ ఏమైందని అడుగుతాడు. కేటలిన్ కూడా సాడ్ గా తను ఇంటర్న్షిప్ కోసం సబ్మిట్ చేసిన ఒక వీడియో ఫైల్ కరప్ట్ అయిపోయిందని, ఈ రోజే లాస్ట్, ఆ ఇంటర్న్షిప్ నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి బాధపడుతుంది. డానీ వెంటనే ఓ సింతేనా, ఆ వీడియో మళ్ళీ రికార్డ్ చేయడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను, నా దగ్గర కెమెరా ఉందని అంటే కేటలిన్ నిజంగానా అని చాలా సంతోషపడుతుంది. బట్ ఆన్ సెకండ్ థాట్ బట్ నువ్వు గ్రాడ్యుయేషన్ సెరమనీని రికార్డ్ చేయాలి కదా అని అడిగితే డానీ మొత్తం మర్చిపోయి పర్లేదు అదంతా నా తమ్ముడు చూసుకుంటాడని చెప్పి కేటలిన్ తో పాటు వీడియో రికార్డ్ చేయడానికి ఊరి చివరనున్న పేపర్ మిల్ కి వెళ్లాలని ఫిక్స్ అవుతాడు.
ఇక్కడ డానీ తన తమ్ముడికి మిగతా పనంతా పూర్తి చేసేరా అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బయలుదేరితే మరోవైపు ఈ స్ట్రామ్ చేసే టీం హోటల్లో ఉన్నప్పుడు వాళ్ళు సిల్వర్ టైన్ వైపుగా వెళ్తుందనుకున్న ఆ సుడిగాలి రివర్ సైడ్ ని అటాక్ చేసి వేగం తగ్గి ఆగిపోతుందని న్యూస్ లో రావడం చూసి అంతే ఇన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాక కూడా మళ్ళీ ఇంకోసారి తుఫాన్ని వదులుకున్నామని అందరూ వెక్స్ అయిపోతారు. పీట్ అయితే ఏకంగా మీరందరూ ఇక్కడే ఉండండి, నేను కెమెరామెన్ లూకస్ వేగంగా వెళ్తాం, లక్కుంటే ఆ సుడిగాలిది ఒకటో రెండో షాట్ అయినా దొరుకుతుందని అంటూ ఉండగాని సడన్లీ వీళ్ళున్న చోట వెదర్ మొత్తం మారిపోయి ఆకాశంలో నుంచి గాల్ఫ్ బాల్స్ అంత సైజ్ లో వడగళ్ళు పట్టం మొదలవుతాయి. అంతే బటన్ కొట్టినట్టు పీటింగ్ కాతని టీం ఫుల్ గా ఎక్సైట్ అయిపోతారు. ఎందుకంటే ఇలాంటి హెయిల్ స్టోన్స్ పడేటప్పుడు టర్నాడో వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో ఆ వడగళ్ళు వాళ్ళ తల మీద పడి నొప్పిసినా పట్టించుకోకుండా టీం మొత్తం కొత్త ఉత్సాహంతో పరిగెడుతూ వాళ్ళ బండిక్కి వాళ్ళు అనుకున్నట్టు సిల్వర్ టెన్ ప్రాంతాన్ని చేరుకుంటారు. ఇది ఊరు చివర కాబట్టి పెద్దగా అక్కడ ఇల్లేవి ఉండవు. ఆ ఖాళీ ప్రాంతంలో వీళ్ళ కళ్ళ ముందే ఒక వార్టెక్స్ క్రియేట్ అయి అది కొంచెం కొంచెంగా వేగం పుంజుకుని బాగా పెద్దదవుతూ నేలని తాకి సుడిగాలిలా మారుతుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని వీళ్ళు సెకండ్ వదలకుండా ఫుల్ గా రికార్డ్ చేస్తారు. వీళ్ళిక్కడ చేసేసాం సాధించేసామని సంతోషపడుతున్న ఈ టైంలోనే వీళ్ళని ఇద్దరు యూట్యూబర్స్ ఫాలో అవుతున్నారని చెప్పా కదా, వాళ్ళిద్దరు వాళ్ళ బండిలో వీళ్ళని ఓవర్టేక్ చేసుకుంటూ స్ట్రైట్ గా ఆ సుడిగాలికి దగ్గరగా వెళ్తుంటారు. అందులోనూ ఒకడేమో రే నెక్స్ట్ వీడియో తమ్నెల్ దొరికేసింది, మేమిద్దరం టొర్నాడోతో కలిసి ముగ్గురం, అంతే వ్యూస్ లక్షల్లో వస్తాయి, మనం ఫేమస్ అయిపోవచ్చు, ఈ ఊర్లో నెక్స్ట్ ధనవంతులు మనమే రాని పిచ్చినవ్వు నవ్వుతారు. ఇలాంటి సొల్లు మాట్లాడే వాళ్ళే ఈ జోనర్ సినిమాలో ఫస్ట్ చేస్తారు. వీళ్ళేమైపోతారో చూద్దాం. ఇటు పీట్ వాళ్ళు ఆ టొర్నాడో క్లోజప్ షాట్ తీయడానికి మాడిఫై చేసిన వాళ్ళ బండి గ్రాప్లింగ్ క్లాస్ ని గ్రౌండ్ లోకి దించి వేగంగా కొట్టి ఆ గాలిలో ఎలాగో కదలకుండా నిలబడతారు. అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ సుడిగాలి చాలా ఫోర్స్ తో వస్తుంది. చుట్టుపక్కలుండే ఆ ఫామ్ హౌసెస్ అన్ని అలా గాలికి క్రంబుల్ అయి ఎగిరిపోతూ వీళ్ళ బండి కూడా బాగా షేక్ అవడం మొదలవుతుంది. లోపలున్న వాళ్ళంతా కంగారు పడుతున్న ఈ టైంలో ట్విస్ట్ ఇచ్చేటట్టు ఆ పెద్ద సుడిగాలి కూడా లైట్ గా డైరెక్షన్ మార్చి వేరే వైపుగా వెళ్లిపోతుంది. టైటస్ టీం కూడా వాళ్ళ బల్లెక్కి దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఇక్కడ డేటా చూస్తున్న లిసన్ ఈ టొర్నాడో స్ట్రైట్ గా మరెక్కడికో కాదు సిల్వర్టన్ హై స్కూల్ వైపుకి వెళ్తుందని చెప్పి అక్కడ స్కూల్లో పిల్లలు ఏమైపోతారో అని షాక్ అయిపోతుంది. కట్ చేస్తే ఇటో మనకి స్కూల్లో గ్రాడ్యుయేషన్ సెరమనీ మొదలై స్టార్టింగ్ లో ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అని అందరు టీచర్స్ స్పీచ్లు ఇస్తూ అంతా నార్మల్ గానే నడుస్తుంటుంది. బట్ కొంచెం సేపటికి మేఘాలు కమ్ముకుని చీకటి పెరిగి క్లైమేట్ బాగా చేంజ్ అయిపోయి వర్షం ఇంకా గాలి కొట్టడం మొదలవుతుంది. దీంతో స్కూల్ మేనేజ్మెంట్ లేట్ చేయకుండా సెరమనీని సింపుల్ గా పూర్తి చేసేస్తారు. వర్షం బాగా ఎక్కువ అవుతుంది. ఈ సమయంలోనే తుఫాన్ వస్తుందని ఊరంతా ఎమర్జెన్సీ సైరన్ మోగుతుంది. సో వైస్ ప్రిన్సిపల్ అదే డానీ వాళ్ళ నాన్న హడావిడి పడుతున్న స్టాఫ్ ఇంకా స్టూడెంట్స్ అందరినీ గొడవ పడకుండా లైన్ గా స్కూల్ లోపలికి వెళ్ళమని ఇన్స్ట్రక్ట్ చేస్తాడు. వీళ్ళు పరిగెడుతూ ఇలా లోపలికి వెళ్తారో లేదు ఒక చెట్టు అలా మొత్తం గ్లాస్ బద్దలు కొట్టుకుని ఎగురుతూ వచ్చి మరి పడుతుంది. స్కూల్ విండో గ్లాసెస్ అన్ని తుఫానికి ఇరిగి ముక్కలైపోవడం చూసి స్టూడెంట్స్ స్టాఫ్ అని అక్కడున్న వాళ్ళందరూ భయంలో అల్లకల్లోలమై హడావిడిగా లోపలికి పరిగెట్టడం మొదలు పెడతారు. విడిపోయి ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ కి వెళ్లి దాకుంటే కొంతమంది హాల్వేలో లాకర్స్ ఉంటాయి కదా అక్కడికి చేరుకుంటారు. ప్రిన్సిపల్ డానీ వాళ్ళ నాన్న తమ్ముడు అందరూ ఇక్కడే ఉంటారు. సరిగ్గా సుడిగాలి స్కూల్ బిల్డింగ్ ని హిట్ చేస్తుంది. ఈసారి ఆ గాలి ఫోర్స్ కి డోర్స్ అన్ని ఓపెన్ అయిపోయి మీద సీలింగ్ ఎక్కిపోయి ఎగరడం మాత్రం కాదండో, దీని దగ్గర నుంచి తప్పించుకోవడానికి కింద నేల మీద కూర్చునున్న స్టూడెంట్స్ కూడా ఎగిరిపోతుంటారు. కొన్ని సెకండ్స్ కి భయంకరమైన సౌండ్ ఇంకా డిస్ట్రక్షన్ అక్కడ జరుగుతుంది. తరువాత ఆ స్ట్రామ్ వీళ్ళ స్కూల్ ని పాస్ అయి వెళ్లిపోయాక ఫైనలీ అందరూ కొంచెం రిలాక్స్ అవుతారు. కానీ అప్పటికే స్కూల్ మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. డానీ వాళ్ళ నాన్న అందరూ సేఫ్ గా ఉన్నారా చెక్ చేస్తూ తన చిన్న కొడుకు ట్రెక్ ని చూసి నీకేం కాలేదు కదా అన్నీ ఇక్కడని అడుగుతాడు. ట్రే డానీ పేపర్ మిల్ కి వెళ్లాడన్న నిజం చెప్పగానే వాళ్ళ నాన్న ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయడు. కొడుక్కి ఏమైపోయిందో అని వెంటనే ఫోన్ చేస్తాడు. బయటేం జరుగుతుందో తెలియని డానీ ఇక్కడ కేటిలిన్ కి లైన్ కొడుతూ తను అడిగినట్టే వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్న ఫోన్ వస్తుంది. హలో డానీ, నువ్వు బాగానే ఉన్నావు కదా, సరిగ్గా ఎక్కడున్నావని అడుగుతూ వాళ్ళ నాన్న ప్రశ్న వినిపించగానే డానీ కూడా హా డాడ్, నిన్న ఫ్రెండ్ తో పేపర్ మిల్ లోనే ఉన్నానని చెప్తాడు. ఇది విని వాళ్ళ నాన్న సేఫ్ అయిన ప్లేస్ కి వెళ్ళు సుడిగాలి వస్తుందని చెప్పే లోపే అన్ఫార్చునేట్లీ సరిగ్గా కాల్ కట్ అయిపోతుంది. సిగ్నల్ లేదని చూసిన డానీ ఏమైందో ఏమో అని మళ్ళీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేయాలనుకుంటాడో లేదు. సరిగ్గా ఇదే సమయంలోనే ఆ సుడిగాలి అక్కడికి చేరుకుని వీళ్ళిద్దరూ సరిగ్గా రియాక్ట్ అయ్యేలోపే ఆ మిల్ రూఫ్ మొత్తాన్ని పైకి లేపేసి ఆ బిల్డింగ్ మొత్తాన్ని చిన్న భిన్నంగా కూల్చేస్తుంది. దీనివల్ల డానీ ఇంకా క్యాటలిన్ పై ఇరిగిపోయిన ఆ మిల్ డెబ్రిస్ మొత్తం పడిపోతాయి. మరోవైపు డానీ వాళ్ళ నాన్న అతని చిన్న కొడుకు ట్రేని తీసుకుని ఏం జరిగిందో తెలియక డానీని సేఫ్ గా తీసుకురావడం కోసం డైరెక్ట్ గా పేపర్ మిల్ కి వెళ్లాలని బయటకొచ్చి చూస్తే అక్కడ వీళ్ళ స్కూల్ బిల్డింగ్ సగం ఇరిగిపోయి ముక్కలే స్కూల్ గ్రౌండ్ బస్సెస్ అన్ని ఇరిగిపోయి కనిపిస్తాయి. డానీ వాళ్ళ నాన్న ట్రే ఇద్దరు కార్ ఎక్కి అక్కడి నుంచి బయలుదేరుతారు. అలా కొంచెం కొంచెంగా ఊర్లోకి వెళ్తూ ఉంటేనే వీళ్ళకి తెలుస్తుంది అక్కడున్న ఇళ్లన్నీ కోల్పోయి వీళ్ళ నగరానికి భయంకరమైన డ్యామేజ్ జరిగిందని. ఇది చూసి వీళ్ళు భయపడుతూ ఉన్న సమయంలో వీళ్ళకి ఒక కుక్క అరుపు వినిపిస్తుంది. అది వీళ్ళకి బాగా పరిచయం ఉన్న ఒక పెద్దయిన పెట్. ఈ కేయాస్ కి మధ్యలో అది ఒంటరిగా నిల్చునుండడం చూసి ఆ పెద్దాయనికి ఏమైపోయిందో అని వీళ్ళు భయపడి కంగారుగా దిగి వెళ్లి చూస్తే పాపం సుడిగాలి
సుడిగాలి విసిరి కొట్టేసిన కారులో ఆయన ఇరుక్కునుంటాడు. ఆల్రెడీ ఆ కారు ఒకవైపు వాలిపోయి ఉంటుంది. అందులోనూ ఈ పెద్దయిన సీట్ బెల్ట్ కూడా స్టక్ అయిపోయి ఉండడం వల్ల బయటికి రాలేకపోతుంటాడు. ఆయన్ని కనిపెట్టిన డానీ వాళ్ళ నాన్న ఇంకా ట్రే వెంటనే కత్తి తీసి ఆయన సీట్ బెల్ట్ కట్ చేసి ఆయన్ని రక్షిస్తారు. ఆయన ఓకేని తెలుసుకున్నాక మళ్ళీ వీళ్ళిద్దరూ స్పీడ్ గా బండెక్కి మిల్ వైపుకి వాళ్ళ ప్రయాణం కంటిన్యూ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇటు పేపర్ మిల్ బిల్డింగ్ మొత్తం కూలిపోయింది కదా. వాటి కిందేరుక్కున్న డానీ ఇంకా కేటలిన్ కి మెలకు వచ్చినట్టు చూపిస్తారు. కేటలిన్ కాలికి గాయం తగులుంటుంది. మోరోవర్ ఆ బిల్డింగ్ గోడలన్నీ పడిపోవడం వల్ల వీళ్ళు తప్పించుకోలేకపోతారు. ఆ ప్లేస్ అంతా చీకటిగా ఉంటుంది, ఏం కనిపించదు. అప్పుడు డానీ తన కెమెరాకున్న ఫ్లాష్ లైట్ ని ఆన్ చేస్తాడు. వాళ్ళ నాన్నకి కాల్ చేసి సహాయం అడుగుదామని డానీ వెంటనే ఫోన్ తీస్తే బ్యాడ్ లక్, అసలు అక్కడ సిగ్నల్ దొరకదు. మరోవైపు అలిసన్ పీట్ కి న్యూస్ చూపిస్తూ వెదర్ ప్యాటర్న్ పూర్తిగా మారిపోయింది, ఇప్పుడు ఒకటి కాదు మల్టిపుల్ టొర్నాడోస్ రాబోతున్నాయని చెప్తుంది. అలిసన్ ఏమో పీట్ రిస్క్ అర్థం చేసుకుంటాడనుకుంటుంది, కానీ రివర్స్ లో ఇతను బాగా నవ్వుతూ హ్యాపీగా అయితే మనం త్వరగా వెళ్దాం, వెంటనే వాటిని షూట్ చేయాలని అంటాడు. సో షూట్ చేయడానికి వీళ్ళు సిటీ మధ్యలోకి డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అలిసన్ ఆ ఖాళీ రోడ్ లో ఆ ఇద్దరు యూట్యూబర్ ఫ్రెండ్స్ కూర్చుని ఆడుకుంటూ వాళ్ళ యూట్యూబ్ కి వీడియో రికార్డ్ చేయడం చూసి మనసొప్పక వాళ్ళకి వెళ్లి ఈ ప్లేస్ లో ఉండడం చాలా డేంజర్ అని చెప్తుంది. బట్ వాళ్ళు తన అడ్వైస్ ని అస్సలు పట్టించుకోరు. ఇది చూసిన పీట్ వాళ్ళు అడల్ట్స్, చిన్నపిల్లలు కాదు, డెసిషన్ తీసుకున్నారు కాబట్టి వాటి కాన్సిక్వెన్సెస్ కూడా వాళ్ళే భరిస్తారు, నువ్వు పట్టించుకోకురా అని తనని తీసుకువెళ్లిపోతాడు. ఇప్పుడు వీళ్ళు సిటీ మధ్యలో కొత్త టొర్నాడో వస్తే దాన్ని షూట్ చేయడానికి రెడీగా ఉంటారు. వెదర్ రిపోర్ట్ వార్నింగ్ విని ప్రజలంతా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ అయిపోయి ఉంటారు. సో ప్రస్తుతం అక్కడ టైటస్ టీమ్ ఇంకా ఇద్దరు యూట్యూబర్స్ తప్ప ఎవ్వరూ ఉండరు. సడన్లీ డెరిల్ వీళ్ళని పిలిచి నెక్స్ట్ టొర్నాడో ఫామ్ అవ్వడం చూపిస్తాడు. ఇది ముందు కన్నా ఇంకా పెద్దది. ఒక్కసారిగా సిటీలోని బిల్డింగ్స్ అన్నిటిని కుప్పకూల్చేస్తూ అక్కడుండే ఇల్లు, కారు, రోడ్లని అన్నిటినీ డ్యామేజ్ చేసేస్తుంది. అన్ఫార్చునేట్లీ సరిగ్గా ఈ సమయంలోనే అటువైపు వెళ్తున్న డానీ డాడ్ ఇంకా అతని తమ్ముడు కారులో అక్కడికి చేరుకుంటారు. గాలి బీభత్సంగా కొట్టడం వల్ల వీళ్ళ కార్ కంట్రోల్ తప్పి స్కిడ్ అవుతూ విండోస్ అన్ని ఇరిగిపోయి వీళ్ళ టొర్నాడో మధ్యలో ఇరుక్కుంటారు. ఈ టైంలో బయట ఉండడం ప్రమాదమని వెంటనే డానీ వాళ్ళ నాన్న ట్రేని ఎదురుగా కనిపిస్తున్న బ్యాంక్ బిల్డింగ్ లోకి వెళ్లి దాగమంటాడు. అక్కడే ఉన్న టైటస్ టీం వాళ్ళు కూడా అదే బిల్డింగ్ లోకి వెళ్తూ ఉంటారు. డానీ వాళ్ళ నాన్న వెనకే వెళ్దామనుకుంటే ఇంతలోపే ఆ బ్యాంక్ ముందుకి ఒక కార్ ఎగురుతూ వచ్చి క్రాష్ అయిపోయి అతని దారి ఆపిస్తుంది. సో ఇప్పుడు డానీ వాళ్ళ నాన్న ఇంకా అలిసన్ వీళ్ళిద్దరూ మాత్రం బయట ఉండిపోతారు. అలిసన్ వాళ్ళ బండి టైటస్ లోకి వెళ్లి కూర్చుందాం అనుకుంటుంది, కానీ తన డోర్ ఓపెన్ చేసే లోపే సుడిగాలి దగ్గరికి వచ్చేయడంతో దాని ఫోర్స్ కి అలిసన్ గాల్లోకి లేచిపోతుంది. తను దానిలో చిక్కుకుంటుందన్న టైంకి షార్ప్ గా ఎంట్రీ ఇచ్చిన డానీ వాళ్ళ నాన్న ఒక చేతితో డోర్ హ్యాండిల్ పట్టుకుని మరో చేతితో ఎగిరిపోతున్న అలిసన్ ని గట్టిగా పట్టుకుంటాడు. ఆ స్టామ్ వెళ్లిపోయాక అందరూ బయటకు వస్తారు. టైటస్ టీమ్ లోని కెమెరామెన్ జేకబ్ అయితే కొంచెం వదులుంటే మనమందరం చచ్చిపోయి ఉండేవాళ్ళం, నేను రిస్క్ తీసుకోను, నాకు ఈ పనొద్దు, నేను రిజైన్ చేసేస్తున్నానని భయపడతాడు. అప్పుడు డెరిల్ అతన్ని కామ్ చేస్తూ ఇట్స్ ఓకే, మనం ఆల్రెడీ సగం పని పూర్తి చేసేసాం, ఇంకొంచెమే ఉంది, అది రికార్డ్ చేసి వీడియో అయిపోతే మన డబ్బు మనకు వచ్చేస్తుంది, నువ్వు ఈ పని వదిలేసి నీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, ఇప్పుడు మధ్యలో వదిలేస్తే నువ్వు ఇన్ని నెలలు పట్ట కష్టం వృధా అయిపోతుందని నచ్చ చెప్తాడు. కొంచెం ఆ భయం పోయాక రిలాక్స్ అయిన జేకబ్ కూడా అతను చెప్పేది నిజమని ఒప్పుకుంటాడు. ఇటు డానీ వాళ్ళ నాన్న అతని కార్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందన్న విషయం గమనించి ఇక అది పనిచేయదని పీట్ వాళ్ళ దగ్గరికి వెళ్లి నా కొడుకు ఊరి చివరినున్న పేపర్ మిల్ లో ఇరుక్కున్నాడు, వాడికి ఏమైందో అని నాకు భయం వేస్తుంది, నాకు అక్కడి వరకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ అని అడుగుతాడు. ముందు పీట్ ఒప్పుకోడు, మేము వేరే పని మీద బిజీగా ఉన్నామంటే అలిసన్ అతని దగ్గరకు వచ్చి టొర్నాడోస్ కూడా ఆ పేపర్ మిల్ వైపుగానే వెళ్తున్నాయని చెప్తుంది. సిన్స్ వీళ్ళు కూడా అట్టే వెళ్ళాలి కాబట్టి పీట్ వీళ్ళకి లిఫ్ట్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. సో ట్రే ఏమో పీట్, లూకస్ ఇంకా జేకబ్ తో పాటు టైటస్ లోనో అలాగే అతని నాన్న అలిసన్ ఇంకా డెరిల్ తో పాటు వెనకున్న వ్యాన్ లోనే ఎక్కుతారు. అట్ ద సేమ్ టైం మిల్ వ్రెకేజ్ కి కిందెరుక్కునున్న డానీ ఇంకా కేటలిన్ పైనుంచి ఏదో సౌండ్ వినిపించి వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఎవరో వచ్చారని ఎక్సైటెడ్ గా వెళ్తే వీళ్ళ బ్యాడ్ లక్ వచ్చింది రెస్క్యూ కాదు. ఆ మిల్ పైప్ లైన్ ఒకటి బ్రేక్ అయిపోయి వీళ్ళున్న చిన్న స్పేస్ లోకి స్పీడ్ గా వాటర్ దిగడం స్టార్ట్ అవుతుంది. ఇటు ఆ యూట్యూబర్స్ డ్రంకర్స్ లా డ్రైవ్ చేసుకుంటూ టైటస్ టీమ్ వెంట పడుతుంటారు. పీట్ కెమెరామెన్ జేకబ్ సైలెంట్ గా ఉండడం చూసి అతనికి ధైర్యం చెప్తూ ఉంటే ట్రే మీద కొత్తగా ఒక సుడిగాలి తయారవడం చూసి వెంటనే వీళ్ళకి చెప్తాడు. అది చూసి వీళ్ళు రియాక్ట్ అయ్యే లోపే రైట్ లెఫ్ట్ ముందు వెనక అని వీళ్ళ చుట్టూ అన్ని డైరెక్షన్స్ లోనూ ఒక్కో సుడిగాలి మొదలవుతుంది. టైటస్ టీమ్ ఇంతవరకు ఎప్పుడు ఒకే సమయంలో మల్టిపుల్ టొర్నాడోస్ ని చూడలేదు. ఫస్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ ని చూసి ఆశ్చర్యపోతారు. వెనక వ్యాన్ లో ఉన్న అలిసన్ అయితే పీట్ ని కాంటాక్ట్ అయ్యి వద్దొద్దు మనం దగ్గరికి వెళ్ళొద్దు, ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డేంజర్ గా ఉందని చెప్తుంది. బట్ పీట్ వినిపించుకోడు. ఇంకోవైపు ఆ ఇద్దరు యూట్యూబర్స్ హై యాంగిల్ నుంచి ఆ టొర్నాడోస్ ని షూట్ చేస్తూ పిచ్చోళ్లాగా దాని మధ్యలో ఇరుక్కుంటారు. ఆ సుడిగాలి వీళ్ళిద్దరిని దానిలోకి లాక్కుని బాగా తిప్పి బలంగా విసిరికొట్టేస్తుంది. అదే సమయంలో ఇంకో టొర్నాడో వల్ల గాలి ఎక్కువై అలిసన్ వాళ్ళ వ్యాన్ బోల్తా కొట్టి అక్కడొక చిన్న యాక్సిడెంట్ అయిపోతుంది. బట్ లకిలీ వ్యాన్ లో ఉన్న ముగ్గురికి ఏం కాదు. పీట్ వెంటనే వాళ్ళ ముగ్గురికి బయటికి రావడానికి సహాయం చేసి వాళ్ళని టైటస్ లోకి తీసుకువెళ్లాలనుకుంటాడు.
బట్ మళ్ళీ ఇక్కడ వీళ్ళ దారికి అడ్డుగా ఒక చెట్టు చిపట్టంతో ముందుకు వెళ్ళలేక వీళ్ళు అక్కడున్న ఒక చర్చ్ లోకి వెళ్లాలనుకుంటూ పరిగెడుతూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక టొర్నాడో డైరెక్ట్ గా వెళ్లి అక్కడుండే ఒక ఫ్యూయల్ సోర్స్ ని హిట్ చేయడంతో ఆ నిప్పు స్ప్రెడ్ అయి ఆ స్టార్మ్ లోకి కలిసి ఆ పెద్ద సుడిగాలి కాస్త ఫైర్ నాడోగా మారుతుంది. ఆ ఫైర్ మొత్తం ఆకాశం వరకు స్ప్రెడ్ అయి చూడటానికి చాలా భయంకరంగా కనిపిస్తే కెమెరామన్ జేకబ్ ఈ షాట్ ఆఫ్ ద సెంచరీని మిస్ అవ్వకూడదనే ఆత్రంలో దాన్ని దగ్గరగా వెళ్లి ఫిల్మ్ చేస్తూ ఉంటాడు. బట్ సడన్లీ అక్కడ పెద్ద గాలి కొట్టి అతని ఫోర్స్ కి అతను బ్యాలెన్స్ తప్పి చేతిలో ఉన్న హెవీ వెయిట్ కెమెరాతో సహా కింద పడిపోతాడు. పీట్, అలిసన్ అందరూ వద్దు అది అక్కడే వదిలే త్వరగా వచ్చాయని కంగారు పడుతూ అతన్ని రమ్మని అరుస్తారు. బట్ ఆ ఫైర్ నాడు సక్షన్ ఫోర్స్ కి పాపం జేకబ్ ఎంత ప్రయత్నించినా గ్రిప్ దొరకక ఎగురుతూ వెళ్లి అరుస్తూ ఆ మంటల్లో గాలికి గిరగిరా తిరుగుతూ గాలి అన్యాయంగా చనిపోతాడు. ఇది చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. భయపడుతూ చర్చ్ లోకి పరిగెడుతూ వెళ్లి అక్కడ దాగుంటే కొంచెం సేపట్లో ఆ ఫైర్ నాడు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలా వాళ్ళ కళ్ళ ముందే తమ ఫ్రెండ్ దారుణంగా చనిపోవడం చూసి మనసిరిగి అందరూ బాధపడుతూ కూర్చునుంటారు. అలిసన్ అయితే కోపంగా షాక్ లో ఫ్రీజ్ అయిపోయిన పీట్ దగ్గరికి వెళ్లి ఇదంతా నీ వల్లే, ఎన్నిసార్లు చెప్పాను వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని, ఎంత డేంజర్ అని చెప్పినా నువ్వు వినిపించుకోలేదు, నీ వల్లే జేకబ్ చనిపోయాడని అరుస్తుంది. అప్పుడు డేరెల్ తనని మధ్యలోనే ఆపి జేకబ్ పరిస్థితికి పీట్ కాదు నేనే కారణం, వాడు జాబ్ వదిలి వెళ్లిపోతానని చెప్పాడు, కానీ నేనే వద్దని నచ్చ చెప్పి వాటిని ఉండమన్నాను, సో తప్పు నాదే అని ఫీల్ అవుతాడు. బట్ వాళ్ళ ఫ్రెండ్ ని కాపాడుకోలేకపోయారు. కనీసం గ్యారీ కొడుకు డానీనైనా కాపాడాలని డిసైడ్ అయ్యి అలిసన్ ఇంకా డెరిల్ వాళ్ళిద్దరిని తమ వ్యాన్ లో మిల్ దగ్గరికి తీసుకువెళ్తారు. సీన్ పేపర్ మిల్ కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ ఇంకా హార్ట్ బ్రేకింగ్ గా మారిపోతుంది. పై పిరిగి వీళ్ళిద్దరూ ఉన్న ప్లేస్ లోకి నీళ్లు కారుతుందని చెప్పా కదా, ఆ నీళ్లు వీళ్ళ పీకల దాకా నిండిపోయి వీళ్ళు మునిగి చనిపోయే పరిస్థితిలో ఉంటారు. డానీ ఇంకా కేటలిన్ బయటకు వెళ్లే దారి లేక ఇకపై ఎవరైనా వచ్చి వాళ్ళని కాపాడతారన్న నమ్మకమూ పోయి డానీ అతని కెమెరా వైపుకు చూస్తూ వాళ్ళ నాన్న కోసం ఒక లాస్ట్ మెసేజ్ రికార్డ్ చేస్తాడు. చాలా ఎమోషనల్ గా కంటిలో నీళ్లు తిరుగుతూ ఐఎమ్ సారీ నాన్న, నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా, అనవసరంగా మీతో గొడవ కూడా పడేవాడిని, తప్పంతా నాది, ఐ లవ్ యూ నాన్న అని ఏడుస్తూ చెప్తాడు. కేటిలిన్ కూడా తన ఫ్యామిలీకి తన లాస్ట్ మెసేజ్ రికార్డ్ చేస్తూ అంతే ఇక చనిపోతున్నామని ఆ హోప్లెస్ సిచ్యువేషన్ లో ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా హక్ చేసుకుంటారు. కరెక్ట్ గా ఈ టైం కి గ్యారీ, ట్రే ఇంకా అలిసన్ అక్కడికి చేరుకుంటారు. పూర్తిగా కూలిపోయి పడిపోయిన బిల్డింగ్ ని చూసిన గ్యారీ భయపడుతూ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా డానీ ఎక్కడున్నావని అరుస్తూ డానీ ఇంకా క్యాటలిన్ చేసిన చిన్న శబ్దాన్ని పట్టి వాళ్ళున్న ప్లేస్ ని కనిపెట్టి వాళ్ళపై పడిపోయి ఉన్న డెబ్రిస్ ని తొలగించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ కాంక్రీట్ ఇంకా హెవీ స్టీల్ బీమ్స్ చాలా హెవీగా ఉంటాయి. ఎంత ట్రై చేసినా వీళ్ళు దాన్ని అస్సలు కదపలేకపోవడంతో ఇలా అయితే కుదరదని ఆలోచించి వీళ్ళు చివరికి ఒక ఐడియా మీద వ్యాన్ ని స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆ బీమ్ ని పక్కకు తోసిస్తారు. వెంటనే ఫుల్ గా నీళ్లు నిండిపోయి ఉన్న హోల్ లో వీళ్ళకి క్యాటలిన్ దొరుకుతుంది. తనని బయటకు తీసి వీళ్ళు సేవ్ చేస్తారు. కానీ డానీ అస్సలు కనిపించడు. తన కొడుకు కోసం గ్యారీ ఆలోచించకుండా హోల్ లోకి దూకిస్తాడు. అప్పటికే పాపం డానీ నీటిలో ఊపిరాడక అన్కాన్షియస్ అయి పడిపోయి ఉంటాడు. మునిగిపోయినా తన కొడుకుని సేవ్ చేసి బయటకు తీసుకొచ్చిన గ్యారీ తన ఉలుకు పలుకు లేకుండా పడుండడం చూసి కంగారు పడుతూ వెంటనే సిపిఆర్ చేస్తాడు. ప్లీజ్ 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 కళ్ళు తెరువు డానీ అని బ్రతిమాలతో ఇక్కడ అందరూ డానీ చనిపోయాడని అనుకుంటారు. తండ్రి గ్యారీ ఇంకా తమ్ముడు డ్రేక్ అయితే ఆకాశం పడిపోయినట్టు అయిపోతుంది. చాలా టెన్షన్. ఇంకా సిపిఆర్ తర్వాత ఫైనలీ డానీ వాటర్ కక్కుకుంటూ కళ్ళు తెరుస్తాడు. అతను సేఫ్ గా ఉండడం చూసి అతని నాన్న ఇంకా తమ్ముడైతే ఏడుస్తూ గట్టిగా అతన్ని హక్ చేసుకుంటారు. ఈ టైంకి పీట్ కూడా అక్కడికి చేరుకుని వీళ్ళందరినీ టైటస్ లోకి ఎక్కించుకుని ఇక్కడ నుంచి బయటపడాలని డిసైడ్ అవుతారు. అప్పుడే అలిసన్ రేడార్ ని అబ్జర్వ్ చేస్తే ఇంకా షాకింగ్ విషయాన్ని కనిపెడుతుంది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే రెండు హ్యూజ్ స్టార్మ్స్ ఒకటిగా మార్చే ఒక జైజాంటిక్ టొర్నాడోలో ఫామ్ అవుతుంది. ఇది ఇంతవరకు మానవ జాతి చూసిన సుడిగాలులు అన్నిటికన్నా సైజ్ లో పెద్దది అండ్ డెడ్లియెస్ట్ అని న్యూస్ లో చెప్తుంటారు. సైమల్టేనియస్ గా మనకి వీళ్ళు చెప్తున్న స్టార్మ్ ని చూపిస్తారు. ఆ సిచ్యువేషన్ చూస్తే ఆకాశం నుంచి భూమి దాకా ఏదో ఒక నల్లటి వాళ్ళు లేచినట్టు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడే అసలు ప్రాబ్లం ఏంటో చెప్తారు. ఈ మాన్స్టర్స్ టొర్నాడో స్ట్రైట్ గా మరెక్కడికో కాదు సిల్వర్టన్ హై స్కూల్ వైపుకు వెళ్తుంది. స్కూల్ పిల్లలందరితో పాటు ఈ టౌన్ ప్రజలు కూడా అదే సేఫ్ ప్లేస్ అనుకుని ప్రస్తుతం అక్కడే షెల్టర్ తీసుకుంటున్నారు. వీళ్ళు అలా వదిలేస్తే అక్కడ ఎవ్వరూ బ్రతకరు. కాబట్టి అలిసన్ ఇంకా గ్యారీ వాళ్ళ స్కూల్ కి వెళ్లి అక్కడున్న వాళ్ళని వార్న్ చేయాలని డిసైడ్ అవుతారు. స్కూల్ ని చేరుకున్నాక గ్యారీ తొందరగా పరిగెడుతూ వెళ్లి ప్రిన్సిపల్ ని మీట్ అయ్యి అక్కడున్న వాళ్ళందరికీ ఒక పెద్ద సుడిగాలి ఇటువైపే వస్తుంది, అది తగిలితే ఖచ్చితంగా స్కూల్ కూలిపోతుంది, ఇక్కడున్న ఎవరు బ్రతకరని అందరినీ వార్న్ చేసి స్పీడ్ గా వాళ్ళని బయటున్న స్కూల్ బస్సెస్ లోకి ఎక్కించి ఎవాక్యుయేట్ చేసే పని మొదలు పెడతాడు. టైటస్ టీమ్ ఇంకా ఈ స్కూల్ బస్సెస్ మొత్తం హైవేలో ఫుల్ స్పీడ్ లో వెళ్తూ ఉండగా అటు ఆ స్టార్మ్ కూడా వీళ్ళ ఊరిని బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఆ నల్లటి మబ్బు వీళ్ళ వెనక్కి కొంచెం కొంచెంగా కమ్ముకు రావడం చూసి అందరికీ భయంలో వెన్ను ఉనికిపోతుంది. బట్ ఈ సమయంలోనే ఇక్కడ వీళ్ళకి ఇంకో సమస్య ఎదురవుతుంది. తుఫాను వల్ల హైవేలో వీళ్ళ దారికి అడ్డుగా కరెంట్ స్తంభాలు క్రాష్ అయి పడిపోవడం వల్ల ముందుకు వెళ్లే వీళ్ళ దారి కంప్లీట్ గా బ్లాక్ అయిపోతుంది. బట్ అదే టైంలో వెనక నుంచి ఆ తుఫాను చాలా స్పీడ్ గా వచ్చేస్తుంటుంది. వెనక్కి వెళ్లే
ఛాన్సు లేక ముందుకు వెళ్లే దారి లేక ఈ వెహికల్స్ లో ఉన్న అందరూ అంతే ఇక చచ్చామనుకునే టైంలో డానీ వాళ్ళున్న ఏరియాని గుర్తించి, నానా నాకు ఈ ప్లేస్ తెలుసు, ఇక్కడ పక్కనే సగం కంప్లీట్ అయిన ఒక అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ టనల్ ఉంది, ఇప్పుడు అదే మనకు ఒకే సేఫ్ ప్లేస్ అని చెప్తాడు. గ్యారీ కూడా వెంటనే డిసిషన్ తీసుకుని త్వరగా అందరినీ బళ్ళు దిగి డానీ చెప్పిన ఆ టనల్ వైపుకి పరిగెట్టమని ఇన్స్ట్రక్ట్ చేస్తాడు. స్టూడెంట్స్, టీచర్స్ అని ప్రజలందరూ ఆ బస్సెస్ వదిలేసి హెవీ రెయిన్ లో అంతులేని ఆ గాలికి మధ్య తమ ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని ఆ టన్నల్ వైపుగా పరిగెడతారు. దాని లోపలికి వెళ్లి వీళ్ళంతా ఎలా దాగుంటారో లేదు, అన్ఫార్చునేట్ గా ఆ టొర్నాడో కూడా స్ట్రైట్ గా వీళ్ళ డైరెక్షన్ లోకి వస్తుంది. దాని ఫోర్స్ కి పెద్ద పెద్ద ట్రక్స్ ఏంటి ఏరోప్లేన్లపై ఏరోప్లేన్లే ఎగిరిపోతుంటాయి. అది చూస్తూనే మనం గాలి ఎంత బలంగా కొడుతుందో తెలుసుకోవచ్చు. అందులోనూ వీళ్ళు ఆ టనల్ లోకి దిగారు కదా, ఆ మ్యాన్హోల్ కవర్స్ అవి బోల్ట్ లో ఊడిపోయి ఎగరటం మాత్రం కాదండో, ఈ టనల్ మరోవైపు ఒక పెద్ద ఐరన్ ఫెన్స్ లా ఉంటుంది. దానికి కూడా తుఫాను వల్ల ఎగురుతూ వచ్చిన ఒక ట్రక్ గుద్దుకుని అది లూజే ఇరిగిపోయేలా అయిపోతుంది. బై ఛాన్స్ ఈ ఫెన్స్ కూడా ఊడిపోతే బలంగా కొట్టి ఆ గాలికి లోపలున్న ప్రజలు కూడా ఆ సుడిగాలిలోకి ఈడ్చుకోబడతారు. అప్పుడు వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. చేతికి దొరికిందాన్ని గట్టిగా పట్టుకుంటూ ఇక ఏం జరిగితే జరిగిందని అందరూ నమ్మకం వదిలేసిన సమయంలో పీట్ ఏం ఆలోచించాడో కానీ సడన్లీ బయటకు వెళ్లి తన బండి టైటస్ ని డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చి ఆ ఎగిరిపోతుందనుకున్న ఫెన్స్ కి గుర్తించి ఆ ప్లేస్ ని బ్లాక్ చేస్తాడు. దీంతో సరిగ్గా తన ఎంట్రన్స్ లో ఉన్న గ్యారీ ఇంకా అలిసన్ వాళ్ళు తప్పించుకుంటారు. పీట్ టైటస్ క్లాస్ ని స్ట్రాంగ్ గా భూమిలోకి దించి దాన్ని అక్కడ ఫిక్స్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే ఆ టొర్నాడో కూడా అక్కడికి వచ్చేస్తుంది. దాని బలానికి టైటస్ బాగా షేక్ అవుతుంది. ఈ డేంజరస్ సిచ్యుయేషన్ లో పీట్ బండొదిలి బయటికి రాలేడు. సో అతను కూడా బయట దానిలోనే కూర్చునుంటాడు. లోపలున్న వాళ్ళంతా ఏం జరుగుతుందో అని చాలా నర్వస్ అవుతుంటారు. గ్యారీ ఇంకా లిసన్ ఒక రోప్ తీసి ఎక్స్ట్రా సేఫ్టీ కోసం పీట్ ఉన్న ఆ టైటస్ బండిని అండర్ గ్రౌండ్ టనల్ కి కడతారు. మొత్తం అందరూ చేతులు తలపై పెట్టుకుని ఆ టొర్నాడో ఎప్పుడు పాస్ అయిపోతుందా అని వెయిట్ చేస్తూ ఉంటే సడన్లీ టైటస్ గాల్లోకి తేలి రోప్ కట్టే ఒక్కసారిగా సుడిగల్లో చిక్కుకుంటుంది. వీళ్ళంతా ఒక సెకండ్ భయంలో ఫ్రీజ్ అయిపోతారు. కానీ ఆ స్టార్మ్ మధ్యలో ఇరుక్కున్న పీట్ మాత్రం కొంచెం కూడా భయపడకుండా ఆ వెహికల్ అలా తిరుగుతూ పైకి లేస్తే దాన్ని దాటుకుని మీదకు వెళ్ళాక కనిపించిన సన్ రైజ్ ని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ నెక్స్ట్ సెకండే ఆ కార్ డబాలమని టొర్నాడో కింద పడి క్రాష్ అయిపోతుంది. ఇందులో పీట్ చనిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఆ స్టార్మ్ పాస్ అయిపోయాక ప్రజలంతా లేచి సేఫ్ గా ఆ టనల్ నుంచి బయటపడతారు. వీళ్ళ సిటీ మొత్తం ఒక్క ఇల్లు వదలకుండా పూర్తిగా నాశనం అయిపోయి ఉంటుంది. కానీ ప్రజలు మాత్రం వాళ్ళు వాళ్ళ లవ్డ్ వన్స్ సేఫ్ గా ఉన్నామని సంతోషపడతారు. కొన్ని ఫ్యామిలీస్ కోపాలన్నీ వదిలేసి రీయూనైట్ అయితే మరికొందరు అట్లీస్ట్ బ్రతుకున్నామే అని సంతోషపడతారు. అలిసన్ కూడా తన కూతుర్ని మీట్ అవుతుంది. పీట్ వాళ్ళందరినీ కాపాడాడు కదా, అతని గొప్పతనం అలాగే అతని హార్డ్ వర్క్ అందరికీ తెలియాలని అలిసన్ పీట్ రికార్డ్ చేసిన ఈ డాక్యుమెంటరీ ఫుటేజ్ మొత్తాన్ని రిలీజ్ చేయాలని డిసైడ్ అవుతుంది. లాస్ట్ లో మనకి సుడిగాల్లో చిక్కుకుని ఎగిరిపోయిన ఇద్దరు యూట్యూబర్స్ ని చూపిస్తారు. వీళ్ళు చనిపోయారనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ ఎక్కడో దూరంలో ఒక చెట్టు మీద పడి ఇరుక్కుని ఇద్దరు తప్పించుకుంటారు. అప్పుడు కూడా చేతిలో ఉన్న కెమెరాని చూసి ఇద్దరు ఫుటేజ్ ఉంది మనం రిచ్ అని సంబరపడిపోతున్నట్టు చూపించి ఈ సినిమాని ఏం చేస్తారు. యాక్చువల్లీ మీరు ఒక విషయం నోట్ చేశారో లేదో నాకు తెలీదు, కానీ ఇది ఫౌండ్ ఫుటేజ్ స్టైల్లో షూట్ చేసిన సినిమా. అంటే ఈ మూవీలోని ప్రతి సీన్ ని అందులోని క్యారెక్టర్స్ దగ్గర ఉన్న కెమెరాస్ తో రికార్డ్ చేసినట్టు చూపించటం. ఫర్ ఎగ్జాంపుల్ డానీ వాళ్ళ నాన్న ఇంకా ట్రే సీన్స్ ని ట్రే తన చేతిలో ఉన్న కెమెరాతో రికార్డ్ చేసినట్టు చూపించుంటారు. ఆ మిల్లో ఇరుక్కున్నాక డానీ ఇంకా కేటిలిన్ సీన్స్ ని వాళ్ళ దగ్గర ఉన్న కెమెరా రికార్డ్ చేసినట్టు చూపించుంటారు. ఆ యూట్యూబర్స్ వాళ్ళ వీడియో కోసం రికార్డ్ చేసిన ఫుటేజ్, అలాగే టైటస్ టీమ్ వాళ్ళ డాక్యుమెంటరీ కోసం షూట్ చేసిన ఫుటేజ్ ఇవన్నీ కలిపి తీసిందే ఈ సినిమా. అందుకే సినిమా మొత్తం చూడటానికి కొంచెం రియలిస్టిక్ గా అనిపించుంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.